హలో గైస్, మీ వీడియోకి 200-300 వ్యూస్ వస్తున్నాయా అండ్ వ్యూస్ ఇంక్రీజ్ కావడం లేదా? సో గైస్, ఈ వీడియోలో అయితే మీకు వ్యూస్ ఎలా ఇంక్రీజ్ కావాలి అండ్ ఎస్యూ అంటే ఏంటి, ఎస్యూ వల్ల చేస్తే మనకు వ్యూస్ ఇంక్రీజ్ అవుతాయా అనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ వీడియో మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది గైస్. సో ఈ వీడియోని ఇంకా వెంటనే లైక్ చేయకుంటే వెంటనే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. మన వీడియో వైరల్ కావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి రీజన్ ఉంటాయంటే, సో గైస్, మన వీడియోకి రీచ్ ఎక్కువ రావాలంటే అండ్ వ్యూస్ రావాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా మనం కరెక్ట్గా ఎస్ఈఓ చేయాలి గైస్. ఓకేనా? కరెక్ట్గా ఎస్ఈఓ చేసినట్లయితే మన వీడియోకి రీచ్ అనేది 100% రీచ్ అవుతుంది. అండ్ యూట్యూబ్ అల్గోరిథం అనేది మన వీడియోని ఫస్ట్ సెర్చింగ్లోనే సజెస్ట్ చేస్తుంది. సో ఆడియన్స్కి అలా మన వీడియో సజెస్ట్ చేస్తుంది గైస్. ఓకేనా? సో బెటర్ క్వాలిటీ ఉండడం వల్ల అండ్ బెటర్ వాయిస్ ఉండడం వల్ల, సో టోటలీ బెటర్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏమైనా కన్నా ఒక మంచి బెటర్గా అనిపిస్తే మన యూట్యూబ్ అల్గోరిథం ఏం చేస్తుందంటే మనకు అందరికీ సజెస్ట్ చేసేలాగా చేస్తుంది గైస్. ఓకేనా? సో మనం ఏం చేయాలి? ఎస్ఈఓ అనేది మెయిన్ ఇంపార్టెంట్ గైస్. మన యూట్యూబ్ వీడియోస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఈఓ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం దీన్ని ఎలా చేయాలి అని ఈ వీడియోలో మీకు చెప్తా గైస్. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి కొన్ని సీక్రెట్స్ చెప్తా. ఎస్ఈఓ గురించి మీకు కొన్ని సీక్రెట్స్ చెప్తా, ఫాలో అవ్వండి గైస్. మీకు 100% అయితే మీ రీచ్ 100% ఒక 1 వీక్లో 2 వీక్స్లో మీకు 100% అయితే రీచ్ వస్తుంది గైస్. ఓకేనా? ఫస్ట్ టిప్ వచ్చేసి అండ్ కీవర్డ్స్ రీసెర్చ్. సో మనము కీవర్డ్స్ రీసెర్చ్ అంటే ఏంటి, మనకు ఇది ఎలా చేయాలి, మనం దీనివల్ల ఏంటి ఉపయోగం అని చాలా మందికి అసలుకే తెలియదు. సో గైస్ చూడండి, ఇప్పుడు ఫర్ సపోజ్ మన వీడియో టైటిల్ ఉంది గైస్. మనకు ఒక మంచి టైటిల్ అనేది పెడితే ఏమవుతుంది? ఆడియన్స్ అనేది తొందరగా రీచ్ అవుతుంది. అండ్ ఏమవుతుందంటే ఓకే, ఇదేంటి కొత్తగా ఉంది అండ్ ఓకే, మనకు వాళ్ళ మైండ్ సెట్కి అండ్ మన మైండ్ సెట్కి ఒక చిన్న అంటే ఒకటేలాగా అనిపిస్తే మన వీడియో అనేది తొందర క్లిక్ అవుతుంది. అండ్ కీవర్డ్స్ అంటే ఫర్ సపోజ్గా యూట్యూబ్ ఛానల్ ఎలా చేయాలి, యూట్యూబ్ స్టార్ట్ ఎలా చేయాలి, యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి. సో ఇలాంటి కీవర్డ్స్ అంటే యూట్యూబ్ ఛానల్ ఎలా అప్లోడ్ చేయాలి, ఇది ఒక కీవర్డ్. ఇలా అన్నట్టు కీవర్డ్స్ అయితే మీరు ఎంట్రీ చేయాలి గైస్. ఓకేనా? థంబ్నెయిల్లో అండ్ డిస్క్రిప్షన్లో అండ్ ట్యాగ్స్లో ఇలా మీరు ఎంటర్ చేస్తే మీ వీడియో అనేది ఖచ్చితంగా వైరల్ అయ్యే అవకాశం ఉంది గైస్. సెకండ్ పాయింట్ వచ్చేసి టైటిల్ ఆటోమైజేషన్. ఓకేనా గైస్? సో ఈ టైటిల్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే మనం మంచి టైటిల్ పెడతామో, సో ఆడియన్స్కి అట్రాక్ట్ అయ్యే టైటిల్ పెడతామో, సో అప్పుడే మన వీడియో రీచ్ అవుతుంది అండ్ వ్యూస్ కూడా రావడానికి ఫాస్ట్ ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. మన టైటిల్తోనే ఎవరైనా కానీ టైటిల్లో అండ్ థంబ్నెయిల్లో ఒకటేలాగా మీరైతే పెట్టినట్లు అయితే మీ వీడియో 100% అయితే వైరల్ అయితే అవుతుంది గైస్. థర్డ్ పాయింట్ వచ్చేసి డిస్క్రిప్షన్ గైస్. ఓకేనా? మీ అందరికీ తెలుసు, చాలా మంది ఏం చేస్తారు, ఓకే మనం టైటిల్ పెట్టేశాము అండ్ ట్యాగ్స్ కూడా ఇచ్చేస్తున్నాం, ఓకే డిస్క్రిప్షన్ పెట్టకుండా ఏమవుతుందిలే అని చాలా మంది అంటే ఇలా వదిలేస్తారు. కానీ డిస్క్రిప్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. ఓకేనా? మనం డిస్క్రిప్షన్ అనేది పెట్టాలి. ఎందుకంటే మనం ఏ వీడియో చేస్తున్నాం, అసలు దేని గురించి, ఏ టాపిక్, అసలు ఏంటిది అనేది మనం ఖచ్చితంగా అయితే డిస్క్రిప్షన్లో పెట్టాలి గైస్. ఓకేనా? డిస్క్రిప్షన్లో పెట్టిన వెంటనే మన యూట్యూబ్ వాళ్ళు అంతా చూసేస్తారు. సో ఓకేనా, కరెక్ట్గా చేస్తున్నాడా అనేది అన్నీ చూసిన వెంటనే మీ ఛానల్ అనేది 100% వైరల్ అవ్వడానికి వారు అవకాశం ఉంటుంది. అండ్ అల్గోరిథం అనేది అలా ఉంటుంది గైస్. ఓకేనా? సో వీక్లీ కానీ 1 ఇయర్కి అల్గోరిథం అనేది చేంజ్ అవుతుంది గైస్. ఓకేనా? సో అలాగన్నా మనం కూడా చేంజ్ అవుతూ మనం నేర్చుకుంటూ రావాలి గైస్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ట్యాగ్స్. ఓకేనా? మనం ట్యాగ్స్ ఎక్కడెక్కడ ఇవ్వాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియో అప్లోడ్ చేయాలి. ఓకేనా? వీడియో అప్లోడ్ చేసిన వెంటనే దానికి వీడియో అప్పుడే మనకు ట్యాగ్స్ అనేది ఇవ్వకూడదు గైస్. మనం డైరెక్ట్గా వైట్ స్టూడియోకి వెళ్ళి అక్కడ మనం ట్యాగ్స్ అనేది ఇవ్వాలి గైస్. సో వచ్చేసి ర్యాపిడ్ ట్యాగ్స్. ఓకేనా?
గూగుల్లోకి వెళ్ళి ర్యాపిడ్ ట్యాగ్స్ అనేది మీరు సెర్చ్ చేయండి, మీకు ఆల్రెడీ అక్కడ వచ్చేస్తుంది. సో మీరు ఏదైతే మీరు టైటిల్ పెట్టండి, ఓకేనా, టైటిల్ పెట్టిన వెంటనే ఆటోమేటిక్లీ ఆటో జనరేట్ అవుతుంది, ఆల్రెడీ ట్యాగ్స్ అనేది వస్తూ ఉంటాయి, ఓకేనా. ట్యాగ్స్ అక్కడ ఆల్రెడీ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి, అండ్ అక్కడ మీరు కాపీ చేసేసి డైరెక్ట్ ఇక్కడ పేస్ట్ చేయొచ్చు గైస్, ఓకేనా. సో ఇది చాలా ఈజీ ఉంటుంది, అండ్ ట్యాగ్స్ ఎప్పటికీ టైప్ చేయాల్సిన అవసరం ఉంటుంది గైస్, ఓకేనా. ర్యాపిడ్ ట్యాగ్స్ నుంచి మనం డైరెక్ట్గా ట్యాగ్స్ అనేది కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి థంబ్నెయిల్, ఓకేనా గైస్. థంబ్నెయిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్, టైటిల్ అండ్ ఇవన్నీ చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయండి యూట్యూబ్లో, ఓకేనా. ఇవి లేకుంటే అసలు యూట్యూబ్లో మన వీడియో అసలు వైరలే అవ్వదు, ఓకేనా గైస్. వైరల్ అస్సలే అవ్వదు. సో గైస్ ఇవన్నీ మనం 100% చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం టైటిల్ అండ్ థంబ్నెయిల్లో చూసి ఎవరైనా కానీ ఫర్ సపోజ్ నా థంబ్నెయిల్ ఇప్పుడు బాగుంది అనుకోండి, మీరు చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు, ఓకే ఈ అన్న ఎవరో అంటే ఈ బ్రో ఎవరో మంచిగానే టైటిల్ పెట్టాడు, సరే ఇంకా మ్యాటర్ ఏముంటుందో ఇంకా బాగుంటుంది కావచ్చు అనేసి మీ వీడియోని అయితే క్లిక్ చేస్తారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ మీ థంబ్నెయిల్, ఓకేనా. థంబ్నెయిల్ అనేది మంచిగా మీరు 50 మినిట్స్ థంబ్నెయిల్ చేసేవాళ్ళు ఒక 40 మినిట్స్ చేసినా పర్వాలేదు, కానీ థంబ్నెయిల్ అనేది 100%గా మీరు అట్రాక్టివ్గా ఉండాలి గైస్, ఓకే. ఆడియన్స్కి అట్రాక్ట్గా అయ్యే విధంగా మనం థంబ్నెయిల్ అయితే డిజైన్ చేయాలి గైస్. సో గైస్ సిక్స్త్ పాయింట్ వచ్చి కంటెంట్ క్వాలిటీ, ఓకేనా. మనం క్వాలిటీ అనేది మంచిగా ఇవ్వాలి. క్వాలిటీ ఏమి ఇస్తాం గైస్, కెమెరా క్వాలిటీ అండ్ వాయిస్ క్వాలిటీ, ఇవి రెండే, ఓకేనా. కెమెరా క్వాలిటీ, వాయిస్ క్వాలిటీ. మన వాయిస్ అంటే మనం మాట్లాడుతూ ఉంటాం కదా, సో మనం క్లారిటీగా మాట్లాడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాలి, ఓకేనా. ఇవి కనుక మీకు ఉన్నట్లయితే 100% మీ వీడియో అయితే వైరల్ అవుతుంది, ఓకేనా. ఫర్ సపోజ్గా అండ్ మీ వీడియో కనుక వైరల్ అవ్వలేదు, మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు ఐటీ స్టూడియోకి వెళ్ళి మన వీడియో ఎలా పర్ఫామ్ చేస్తుందో అనేసి, ఓకేనా. ఫర్ సపోజ్ మీ వీడియో పర్ఫామ్ చేయలేదు అనుకో మంచిగా, సో మీరు ఏం చేయాలంటే ఒక 2-3 థంబ్నెయిల్స్ అలా క్రియేట్ చేసుకొని పెట్టుకొని చేయాలి, ఓకేనా. అలా క్రియేట్ చేసుకొని పెట్టుకొని వస్తే ఏమవుతుందంటే ఫర్ సపోజ్ మీ థంబ్నెయిల్ మంచిగా అంటే హైగా వెళ్ళకుంటే మీరు ఏం చేయాలి, టైటిల్ చేంజ్ చేయడము అండ్ మీ థంబ్నెయిల్ చేంజ్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉండాలి. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీ మీ వీడియో అనేది రీచ్ అవ్వడానికి తొందరగా చాలా అవకాశం ఉంటుంది గైస్, ఓకేనా. సో గైస్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే సో గైస్ వెంటనే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్, ఓకేనా.